హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు చూసుకుంటే మన సంధ్య థియేటర్లో ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ మీద మన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అండ్ దట్ ఇది కూడా నాన్ అవైలబుల్ కేసు అంటున్నారు. మరి అసలు సెక్షన్లు కూడా వేశారంటే మరి ఆ సెక్షన్లు ఏంటి, అసలు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మనతో పాటు మాట్లాడడానికి పట్టెల మూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ గారిని అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా సంజయ్ థియేటర్ కేసు అవును. అది అందరికీ తెలిసింది. ఏంటంటే ప్రీమియర్ షోకి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని థియేటర్ యాజమాన్యం అనేది వేశారు. అయితే ఎటువంటి ప్రేయర్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ కారులో టాప్ పైకి ఎక్కి అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు, అంటే ఆల్రెడీ అయిపోయింది అక్కడంతా కూడా, అందరు ఫ్యాన్స్కి అభివాదం చేస్తూ వెళ్ళిపోయేటప్పుడు సడన్గా అల్లు అర్జున్ వచ్చాడని ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో గేట్లు తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న కట్అవుట్స్ అవన్నీ కూడా ఆ మహిళ రేవతి ఎవరైతే ఉన్నారో ఆమె కింద పడిపోవడం, అన్ఫార్చునేట్గా ఆమె చనిపోవడం. అదంతా కూడా మీకు కూడా తెలుసు. అదంతా చిన్న చిన్న బాబుకి కూడా కొంచెం గాయాలని హాస్పిటల్లోనే ఉన్నాడు. దాని తర్వాత అల్లు అర్జున్ స్పందించాడు కూడా, ఇటువంటి అయినప్పుడు మేము లో అవుతాం, ఒక 25 లక్షలు కాంపన్సేషన్ ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం ఇలాగే బిగ్ బాస్ షో సీజన్ 7 నుంచి బయటకు వచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ ఇలాగే ఫ్యాన్స్ అంతా కూడా కార్లు ధ్వంసం చేయడం, అది చేయడం, ఈవెన్ అమర్దీప్ ఫ్యామిలీని ఇది చేయడం, కారుని బద్దలు కొట్టడం, ఇదంతా కూడా చేశారు లోపలికి వెళ్ళిపోయి. అప్పుడు కూడా ఇదే కేసులు అనేది పెట్టారు 118 సెక్షన్ కింద. అప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. అయితే ఏంటంటే అక్కడ ఎటువంటి ప్రాణహాని అవ్వలేదు. ఇప్పుడు పెట్టిన కేసులు ఏంటంటే సెక్షన్ 118/1 అండ్ 105. ఇవేంటంటే ఈ కేసులు ఉద్దేశపూర్వకంగా మనం ఎవరి మీదైనా దాడి చేసినా లేదంటే వాళ్ళని గాయపరిచినా దానికి ఈ కేసులు అనేది పెడతారనమాట. అంటే ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా కేసులు అనేది పెడతారు. దీనికి ఏంటంటే శిక్ష మనకి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు అయితే చట్టం చెప్తుంది. ఇప్పుడు కావాలని మరి ఈ అరెస్ట్కి ముందు ప్రణాళిక ఏం చేసుకున్నారు, ఏమేమి సెక్షన్లు పెట్టారు, దాని గురించి ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇంకా పూర్తి ప్లెడ్జ్డ్గా మనకి చార్జ్ షీట్ అనేది బయటకు వస్తుంది. దాన్ని బట్టి ఇది నాన్ బెయిలబులా బెయిల్ ఇస్తే ఎప్పటికి రావచ్చు బెయిల్, మరి ఈ 2 రోజులు అల్లు అర్జున్ మరి స్టేషన్లోనే ఉంటాడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో, అంటే ఫ్రైడే అరెస్ట్ చేశారు కాబట్టి సాటర్డే సండే కోర్టు ఉండదు, బెయిల్ కూడా రాదు, లేదా ముందస్తుగా ఏమైనా బెయిల్ తీసుకునే చర్యలు ఏమైనా చేశారా, ఇదంతా కూడా మనకి ఇంకా తెలియాల్సింది. చాలామంది అంటున్నారు నాన్ బెయిలబుల్ అని. అదంతా కాదు, మనకి ఇంకా తెలియాల్సింది బెయిల్ ఉందా లేదా, ముందస్తు బెయిల్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాల్సింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా లోకల్ పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు క్రాస్ రోడ్స్ అంటే మామూలు క్రౌడ్ ఉండరు, అందులోనూ ప్రీమియర్ షో. మీరు ఫస్ట్ డే ఏదైనా షో మధ్యలో వెళ్ళడమో, మధ్యలో ఆ థియేటర్లో అభివాదం చేయడమో, బయటకు వచ్చేయడమో చేస్తూనే ఉంటారు. మనం చాలామందిని చూసాం. ఈవెన్ నాని వెళ్ళాడు, మీకు రవితేజ వెళ్ళిన రోజులు ఉన్నాయి. హరీష్ శంకర్ అయితే అల్లు అర్జున్ డీజే సినిమా కూడా అదే షో హరీష్ శంకర్ వెళ్ళి తొంగి చూసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్ అని వాళ్ళు తెలుసుకుంటానికి చూస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే పుష్పతోనే ఒక్కసారి నేషనల్ వైడ్గా ఐకాన్ స్టార్ అయిపోయాడు, నేషనల్ వైడ్గా క్రేజ్ వచ్చింది. క్రేజ్ వచ్చినప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ పట్నాలో బహిరంగంగా పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎంతమంది క్రౌడ్ వచ్చారో తెలుసు. అలాంటప్పుడు మరి సంజయ్ థియేటర్ లోకల్ హైదరాబాద్లో రాకుండా ఎందుకుంటారు, తొక్కిసలాట జరగకుండా ఎందుకుంటుంది? మీకు గుర్తుందో లేదో, యూసఫ్గూడలో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. క్లియర్గా పోలీసులు చెప్పారు, మేము క్రౌడ్ని మేము ఇది చేయలేమండి, తొక్కిసలాట జరిగే ఛాన్స్ ఉంది, మీరేమో పాసులు అందరికీ ఇవ్వలేరు కదా, అన్ని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వలేరు. దాదాపు 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేశారు. 1,00,000 మంది అంటే తొక్కిసలాట్లు ఎవరెవరు చనిపోతారో కూడా తెలియదు. అందుకని ఎన్టీఆర్ చాలా సామరస్యంగా ఉండండి అని ఫ్యాన్స్కి ఇంత పెద్ద లెటర్ రాసి, ఈ ఈ స్థాయిలో మనం ఉన్నాం, ఇప్పుడు మన స్థాయి పెరిగింది, కాబట్టి ఈవెంట్ అనేది తాత్కాలికంగా ఆపేస్తున్నామని సైలెంట్గా ఈవెంట్ లేకుండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఈవెంట్ చేయడానికి అంత కష్టపడినప్పుడు మొన్న కూడా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కే చాలా కష్టపడ్డారు క్రౌడ్ కంట్రోల్ చేయడం. అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళిపోవడం అనేది కొంచెం తప్పిదంగానే భావించాలి మనం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సెక్షన్లో చూసుకుంటే పూర్వకంగా చేసినవి కదా, అంటే నిజంగానే కావాలని చేస్తారని చెప్పుకోవచ్చు మన అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ కావాలని చేసాడు కాదు, సెక్షన్ అలాంటిది. 118/1 అనేది ఏంటంటే నువ్వు వాంటెడ్గానే హిట్ చేసావు, ఒకరిని దాడి చేసావు, ఎదురు దాడి చేసావు అనే సెక్షన్ చెప్తుంది అది.
సో ఆ సెక్షన్ ప్రకారం అయితే ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ చేశాడా లేదా అనేది పక్కన పెడదు. సో ఆయన వెళ్ళారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ సెక్షన్ అనేది వచ్చింది. సో వెళ్ళడం వల్లే అక్కడ జరిగిన నష్టం అనేది, ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ఆవిడ చనిపోయింది అంటే అది బిగ్ లాస్ అది. సో దానికి ఎంత పశ్చాత్తాపడినా కూడా మనం ఆ లాస్ని భర్తీ చేయలేం. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా, కాంపన్సేట్ చేసినా కూడా ఆ లాస్ని మనం భర్తీ చేయలేం. అందులోని బాబు ప్రాణాలకి ఇంకా గ్యారంటీగా కోలుకున్నాడని ఇంకా మనకి తెలియట్లేదు. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఒక కేసు అనేది పెట్టడం అనేది, అందులో అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా వెళ్ళాడా లేదా అనేది పక్కన పెడితే, కేసు సెక్షన్ అయితే మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా ఎదురుదాడి చేసినకి పెట్టే కేసు అనమాట. సో అది కేసు అయితే ప్రస్తుతం. మరి ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంటాడా లేదా బెయిల్ ముందస్తుగా ఏమైనా బెయిల్ అనేది ఏమైనా చూసారా? సో ఎందుకంటే కోర్టు సాటర్డే సండే ఉండదు కాబట్టి, సో మండేకి మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ అవుతుంది అనేది మనం చూడాలి. సార్ చూడాలి మరి ముందు ముందు ఏం జరగబోతుంది, నిజంగానే అల్లు అర్జున్ గారికి మీద కేసు పడుతుందా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెహికల్ తప్పలేదు, ఇదంతా తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి చేశారు. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. బాగుంటది అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు సార్ రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట కూడా సార్ సార్